హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ టమాటో పచ్చడి. టమాటో పచ్చడి చేసినప్పుడు మిక్సీలో వేసినా కూడా రోటి పచ్చడి టేస్ట్ రావాలంటే ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. టమాటా పచ్చడి కోసం ఇక్కడ నేను 15 పచ్చిమిరపకాయలు తీసుకొని కొంచెం ఘాటు పెట్టుకోవాలి. అలానే ముక్కలుగా కట్ చేసుకోని అవసరం లేదు. పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కొంచెం చిట్పట్ అన్న తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలని దీనిలో వేసేసుకోండి. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించే పని లేకుండా ఒక 2 నిమిషాలు మాత్రమే వేయించుకోండి. ఎక్కువ వేయించేసుకుంటే మనకి పచ్చిమిరపకాయలు మెత్తగా అయిపోతాయి. కాబట్టి మనం ఎక్కువసేపు వేయించకుండా 2 నిమిషాల్లో తీసేసినట్లయితే రోటి పచ్చడి టేస్ట్ మనకి పచ్చిమిరపకాయల్లో ఎక్కువగా తెలుస్తుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి వేసేసుకోండి. ఇలా అన్ని బౌల్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అదే పాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 కిలో టమాటాలు తీసుకోండి. ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. చిన్న ముక్కలు అని ఏం లేదు, పెద్ద ముక్కలైనా కట్ చేసుకోవచ్చు. ఏ సైజులో అయినా కట్ చేసుకున్నా పర్లేదు, ఎందుకంటే మనం టమాటాలను మగ్గిస్తాం కాబట్టి ఏ సైజు అయినా పర్వాలేదు. దీనికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం కదా, వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ లేకపోయినా కానీ మనకి టమాటాలు చక్కగా మగ్గిపోతాయి. టమాటాలో ఉన్న నీళ్ళన్నీ బయటకు వచ్చే వరకు ఉడికించుకోండి. నీళ్ళన్నీ అయిపోయే వరకు మాత్రం ఉడికించకండి, సగం వాటర్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. అంటే మనకి టమాటా మెత్తబడే వరకు మాత్రమే ఉడికించుకోవాలి. ఎక్కువ ఉడికించినట్లయితే మనకి టేస్ట్ అనేది సరిగ్గా తెలియదు. చూడండి, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేయించి ఉంచుకున్నాం కదా, ఇలా వాటర్ ఉన్నప్పుడే మనం పచ్చిమిరపకాయలని దీనిలో వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు అన్నీ వేసిన తర్వాత 1 నిమిషం మాత్రమే. ఈ పచ్చడిలో మనం ధనియాలు కానీ, జీలకర్ర కానీ, పుదీనా కానీ, కొత్తిమీర కానీ అసలు ఏమీ వాడకుండానే కూడా ఈ పచ్చడి అనేది చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇలాగ 1 నిమిషం ఉన్న తర్వాత చూడండి, వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది కదా, ఇలా 1 నిమిషం వదిలేయండి అలానే. ఇప్పుడు దీనికి మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏం వాడతామో ఒకసారి తెలుసుకుందాం. 2 ఉల్లిపాయలు, చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా, మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఎల్లుల్లిపాయలు 12. చూడు, వాటర్ అన్నీ కొంచెం ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం ఈ పచ్చడికి తగ్గట్టుగా మనకి రుచికి తగినట్టుగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత చింతపండు నిమ్మకాయ సైజు తీసుకున్నాం కదా, వాటిని అక్కడక్కడ కొంచెం విడదీసి వేసుకోండి. మిక్సీ చేసుకునేటప్పుడు వేసుకుంటే మనకి చింతపండు మనకు తగిలి పుల్లగా అనిపిస్తుంది. ఇలాగా మనం పొయ్యి మీద ఉండగానే వేసేసుకుంటే చింతపండు అంతా మెత్తగా అయిపోద్ది. ఇప్పుడు బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ టమాటా పేస్ట్ మొత్తాన్ని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత పచ్చిమిరపకాయలని సపరేట్ చేసేయండి. చూడండి, పచ్చిమిరపకాయలు మరీ ఎక్కువ వేయించకుండా లైట్గా వేయించాం కదా, చూడండి ఇంకా గ్రీన్గానే ఉన్నాయి కదా. ఇలా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని పచ్చిమిరపకాయలు అన్నీ సపరేట్ చేసుకున్నాం కదా, ముందు వీటినన్నింటినీ మిక్సీ చేసుకోవాలి. దీనిలో ఎల్లుల్లిపాయలు 12 వేసుకొని మిక్సీ చేసుకోండి. మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా ఉండేలాగా మిక్సీ చేసుకోండి. ఒకసారి తిప్పితే సరిపోతుంది మిక్సీని. చూడండి, పచ్చిమిరపకాయలు నలిగినట్టు ఉన్నాయి కదా, ఇలాగా నలిగినట్టుగా ఉంటేనే మనకి రోటి పచ్చడి టేస్ట్ తెలుస్తుంది. ఉడికించిన టమాటా పేస్ట్ని కూడా దీనిలో వేసుకొని ఒక్కసారి మిక్సీ చేసుకోండి. ఎక్కువ మిక్సీ చేస్తే మెత్తగా అయిపోద్ది, ఎక్కువ మిక్సీ కాకుండా ఒక్కసారి తిప్పితే సరిపోతుంది. చూడండి, పచ్చిమిరపకాయలు సీడ్స్ కూడా అక్కడక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా, మిక్సీ చుట్టూ కూడా ఒకసారి మీరు చూడండి, అక్కడక్కడ మనకి పచ్చిమిరపకాయ పిక్కలన్నీ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు దీన్ని కళాయిలో వేసేసుకోండి. అంత పచ్చడి వేసేయకుండా మిక్సీలో కొంచెం పచ్చడి వదిలేయండి, మరీ ఎక్కువ కాదు, 2 టేబుల్ స్పూన్లు ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఈ మిక్సీలో వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా ఎక్కువ మెత్తగా చేసుకోకుండా మనం కచ్చా పచ్చాగా ఉండేలాగా మిక్సీ చేసుకోవాలి. ఉల్లిపాయలు చిన్నవి కానీ పెద్దవి కానీ మనకు నచ్చినట్టుగా మనం కట్ చేసుకోవచ్చు, ఎందుకంటే మిక్సీలో వేసేవే కాబట్టి. మిక్సీలో వేసిన తర్వాత మనకి ఉల్లిపాయ ముక్కలు ఎలా ఉండాలో ఒకసారి చూడండి. మనకి అక్కడక్కడ మనకి ఉల్లిపాయ ముక్కలు కనిపిస్తున్నాయి కదా, ఇలాగ ఉల్లిపాయ ముక్కలు
కనిపించే విధంగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా మనం పచ్చళ్ళలో వేసేసుకుందాం. పచ్చళ్ళలో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. కారం కారంగా ఉండే గుంటూరు టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి మనం అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నట్లయితే చాలా బాగుంటుంది. ఇంకా దోశ ఇడ్లీలో కూడా సూపర్గా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చాలామందికి చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 5 స్టార్ రేటింగ్ కిచెన్.